Hello everyone, welcome to Metsun Securities Private Limited. నేను మీ విజయ్, సీనియర్ టెక్నికల్ అనలిస్ట్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేసిన వాచ్ లిస్ట్ ఈ రోజు కోసం కొన్ని స్టాక్స్ని ఫిల్టర్ చేసి అనాలిసిస్లో దీన్ని ఫిల్టర్ చేసి మీకు పంపించడం జరిగింది. దీంట్లో ఎంతమంది మీరు ట్రేడ్ చేశారు? ఆల్మోస్ట్ ఆల్ 50 to 60% స్టాక్స్ దీంట్లో వర్కౌట్ అయ్యాయి అని చెప్పొచ్చు. ప్రతి దాని గురించి నేను మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. నేను ఏ స్టాక్స్ వర్కౌట్ అయ్యాయి, మన అనాలిసిస్ ఎలా ఉంటుంది, ఇంట్రాడేలో ఈ వాచ్ లిస్ట్ని ఎలా ట్రేడ్ చేయాలి అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఏవైతే ఈ ఈక్విటీ స్టాక్స్ ఉన్నాయో ఇవి కూడా మీకు నెక్స్ట్ వీక్ నుంచి నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి మీకు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ, బ్యాంక్-నిఫ్టీ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాను, ఈక్విటీ స్టాక్స్ ప్రొవైడ్ చేస్తాను విత్ ద ప్రాపర్ టార్గెట్ స్టాప్ లాస్తో ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఈక్విటీ స్టాక్స్ సంబంధించి మీకు మార్నింగ్ ప్రీ మార్కెట్లోనే 9 o'clock మీకు ఈ వాచ్ లిస్ట్ అనేది పంపించేస్తాను నేను. సో మీ మార్కెట్ వాచ్లో ఏదైతే మీ టర్మినల్ ఉంటుందో, స్టాక్ బ్రోకర్ ఇచ్చిన టర్మినల్లో ఈ స్టాక్స్ అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోంచి మన అనాలిసిస్ ప్రకారం, మన సాఫ్ట్వేర్ ప్రకారం దీన్ని ఎప్పుడైతే మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయో దాని ప్రకారం మీకు ప్రొవైడ్ చేస్తాను నేను మన గ్రూప్లో. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. ఓకే, కాకపోతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే ఒక సిస్టమేటిక్ వేలో మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ డిసిప్లిన్గా మీరు ట్రేడ్ చేయండి, అంతే మనకు కావాల్సింది. ఓకే, సో ఇక్కడ మీకు నిన్న నేను పంపించిన ఏదైతే స్టాక్స్ ఉన్నాయో దీంట్లో నుంచి మీకు ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ ఒక 5 to 6 కాల్స్ అనేది మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఇచ్చింది. ఫస్ట్ మనం ఏబిఎఫ్ఆర్ఎల్ చూస్తే ఏబిఎఫ్ఆర్ఎల్ అనేది మీకు మార్నింగ్ ఓపెనింగ్ సెల్ కాల్ ఇచ్చింది. బట్ కాకపోతే ఏంటి అని అంటే యాజ్ పర్ ట్రెండ్ లైన్ ప్రకారం ఇది ఒక హైయెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో ఈ కాల్ అనేది ఏబిఎఫ్ఆర్ఎల్ స్టాక్ అనేది మనం అవాయిడ్ చేయడం జరిగింది. దాని తర్వాత కమెన్స్ ఇండియాలో మీకు ఏంటి అని అంటే టార్గెట్ 1 అనేది రీచ్ అయిపోయింది స్టార్టింగ్లోనే. మార్నింగ్ ఫస్ట్ 10 minutesలోనే మీకు టార్గెట్ 1 అనేది క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చింది. అక్కడి నుంచి టార్గెట్ 1 అనేది రీచ్ అయిపోయింది. ఓకే, ఇది కమెన్స్ ఇండియా టార్గెట్ 1 రీచ్ అయిపోయింది. అరౌండ్ మనకి ఫస్ట్ చూసుకుంటే ఓపెన్ 1258 దగ్గర నుంచి టార్గెట్ 1 1273.15 అంటే 73 అనుకున్నా కూడా 58 to 73 ఇది మన టార్గెట్ లెవెల్స్ ఈరోజు కమెన్స్ ఇండియాకి సంబంధించి. అలాగే గ్లెన్మార్క్లో కూడా మీకు హైలీ వొలటాలిటీ ఉండింది. సో దీన్ని మనం అవాయిడ్ చేయడం జరిగింది. గ్లెన్మార్క్ అనేది సెల్ కాల్ ఇచ్చింది, బట్ సపోర్ట్స్ దగ్గర ఉంది, బై కాల్ ఇచ్చింది, రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో గ్లెన్మార్క్ మనం అవాయిడ్ చేయడం హైలీ రేంజ్ మోడ్లో ట్రేడ్ అయిందని చెప్పొచ్చు గ్లెన్మార్క్ అనేది. దాని తర్వాత హెచ్ఏఎల్ హాల్ ఏదైతే ఉందో ఇది హైలీ వోలటాలిటీ స్టాక్ అని చెప్పొచ్చు. ఈరోజు మార్నింగ్ దీనికి సిగ్నల్ ఇచ్చినా కూడా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో వన్స్ ఆ రెసిస్టెన్స్ క్రాస్ చేస్తే ఇద్దాం బై కాల్ అనుకున్నా కానీ అది కిందికి వచ్చి మళ్ళీ టోటల్ రేంజ్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మొత్తం టోటల్గా ఈరోజంతా రేంజ్ మోడ్లో ట్రేడ్ అనేది జరిగింది. దాని తర్వాత ఐజీఎల్కి సంబంధించి మీకు ఎలా ఉంటుందండి, ఇది మార్నింగ్ ఓపెన్ అయింది, బట్ కాకపోతే ఏంటంటే బౌన్స్ బ్యాక్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి తర్వాత మన టార్గెట్ 1 అనేది రీచ్ అవ్వడం జరిగింది. ఇది ఇక్కడ మ్యాక్సిమం ఇది టార్గెట్ 1లోనే మొత్తం టోటల్గా రీచ్ అయ్యి అంటే తర్వాత 3 టార్గెట్స్ వెళ్ళిపోయాయి. చెప్పాలంటే ఇది 3 టార్గెట్స్ వెళ్ళిపోయాయి. బట్ ఏంటి అని అంటే ఇండికేషన్ ఏమి ఇవ్వడం జరిగిందంటే టార్గెట్ 1 ఆల్రెడీ హైయెస్ట్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనకి 50-50 పాసిబిలిటీ ఉంటుంది. సో మేజర్ క్వాంటిటీ టార్గెట్ 1లోనే బుక్ చేసుకోమని చెప్పడం జరిగింది. 424.55 నుంచి 428.39 ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 pointsలో మనకి ఐజీఎల్ అనేది బుక్ చేయించడం జరిగింది. కొంతమంది సీనియర్ ట్రేడర్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత యావరేజ్ చేయాలని అడిగారు, కొంతమంది యావరేజ్ చేయించాను. సో ఇక్కడ నుంచి యావరేజ్ చేసుకుని కూడా వాళ్ళు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. ఇది ఐజీఎల్కి సంబంధించి. ఇప్కా ల్యాబ్ ఏదైతే నేను పంపించానో ఈరోజు టాప్ లూజర్లో నెంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పవచ్చు. నిన్న మనం పంపించిన తర్వాత ఈరోజు మార్నింగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిపోయింది. ఇది కూడా మన కాల్స్లో నేను పంపించే కాల్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో మీకు 2 types ఆఫ్ కాల్స్ ఉంటాయి. ఒకటి రిస్కీ ట్రేడర్స్ కాల్స్, రెండవది సేఫ్ ట్రేడర్స్ కాల్ అని. నేను ఎప్పుడైతే కాల్ మీకు ప్రొవైడ్ చేస్తానో ఇన్ కేస్ అది రిస్కీ ట్రేడర్స్ కాల్ అయితే మీకు క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అని అంటే ఇది రిస్కీ ట్రేడర్స్ కాల్, ఓన్లీ రిస్కీ ట్రేడర్స్ మాత్రమే తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇప్కా ల్యాబ్ అనేది ఓపెనింగ్లోనే మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. అట్ ద సేమ్ టైం 988 దగ్గర ఓపెన్ అయ్యి లో 928 అంటే ఆల్మోస్ట్ ఆల్ 60 points దగ్గర. పోతే ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ రిస్కీ బెట్, చాలా అగ్రెసివ్గా ఉండింది మార్నింగ్ దీని మూమెంట్ అనేది. సో ఇది ఎంటైర్ 5 minutesలోనే టార్గెట్స్ అన్నీ వెళ్ళిపోయింది, ఇది కిందికి వెళ్ళిపోయింది. సో రిస్కీ ట్రేడర్స్ బెట్ అని చెప్పవచ్చు ఇప్కా ల్యాబ్ అనేది. దాని తర్వాత ఎంజీఎల్ వచ్చేసి మార్నింగ్ బై కాల్ వచ్చింది కానీ ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది. దాని తర్వాత సపోర్ట్ తీసుకుని మళ్ళీ మీకు ఇది ఏదైతే ఈ రేంజ్ ఉందో ఈ రేంజ్ అనేది
ఒక ప్రొఫెషనల్ ట్రేడర్స్ తీసుకునే రేంజ్ అనమాట. ఇది కొన్ని సపోర్ట్ ఎప్పుడైతే ఇది సపోర్ట్ తీసుకుందో అక్కడి నుంచి ఇక్కడ మనం ఎంట్రీ అనేది ఇక్కడ జరిగింది ఇది. సో ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడ బుక్ చేసుకున్నాము. అరౌండ్ మన ఎంట్రీ ప్రైస్ అనేది దీన్ని 865 దగ్గర నుంచి అరౌండ్ మీకు హైయెస్ట్ ఎంత వెళ్ళింది ఇది 885, 65, 85 కూడా ఒక 20 పాయింట్స్ వచ్చింది. బట్ సాఫ్ట్వేర్ ప్రకారంగా చూసుకుంటే ఇది ఒక ప్రొఫెషనల్ వే ఆఫ్ అప్రోచ్ అని చెప్పొచ్చు. ఇది మనం ప్యూర్లీ సాఫ్ట్వేర్ మీద బేస్ అయ్యేది కాదనమాట. ఇది ఇక్కడ మీకు సెల్ కాల్ ఇచ్చింది, బట్ కాకపోతే ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్న తర్వాత ఒక జస్ట్ మన ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ఎప్పుడైతే ఇది క్లియర్ కట్ ఇండికేషన్ కనిపిస్తుందో వితౌట్ ఎనీ హర్డల్స్, దాన్ని బట్టి ఇది ఒక 20 పాయింట్స్ అనేది మన ఎంజీఎల్లో అనేది బుక్ చేయడం జరిగింది. ఇది ఎంజీఎల్కి సంబంధించి, రైట్. దాని తర్వాత మన కాల్ వచ్చేసి ముతూట్ ఫైనాన్స్, టోటలీ రేంజ్ బౌండ్. ముతూట్ ఫైనాన్స్ కూడా మనం అవాయిడ్ చేయడం జరిగింది. ముతూట్ ఫైనాన్స్ అనేది టోటలీ రేంజ్ బౌండ్ స్టాక్ ఇది. దీన్ని కూడా మనం ఎంటైర్లీ ఈ డే అంతా కూడా మనం అవాయిడ్ చేయడం జరిగింది ముతూట్ ఫైనాన్స్, ఓకే. అలాగే దాని తర్వాత పీఈఎల్కి సంబంధించి పిరమల్ ఎంటర్ప్రైజెస్, ఇది కూడా రేంజ్ బౌండ్లో ఉండింది. ఇది కూడా కాల్ ఎటువంటి అసలు సిగ్నలే రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఈఎల్ అనేది మన సిగ్నల్ ఇండికేషన్ రాలేదు. అది కాకుండా టోటల్లీ రేంజ్లో ట్రేడ్ అయింది. సో మెనీ హర్డల్స్. దీన్ని కూడా ఇంకొకటి మీరు గమనించారో లేదో, ఏదైతే మీకు నేను ఇక్కడ ఈ వీటిల్లో మీకు నేను స్టార్ అనేది ఇట్లా ఒక భారత్ ఫోర్జ్కి పీవీఆర్కి స్టార్స్ పెట్టాను నేను. కాకపోతే నేను చెప్పలేదు ఎవరికి. ఈ స్టార్స్ ఏంటి అని అంటే మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటాయి అనమాట. ఏదైతే ఇట్లా నేను స్టార్స్ పెడతానో దాంట్లో మనకి యాక్యురసీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కంపల్సరీ అని కాదు, బట్ కాకపోతే ఉన్న అన్ని స్టాక్స్లో నుంచి కొంచెం జెమ్ స్టాక్స్ అని చెప్పొచ్చు అవి. సో అలా ఇండికేషన్ చేసిన భారత్ ఫోర్జ్లో కూడా క్లియర్ కట్గా ఈరోజు చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. మనకి భారత్ ఫోర్జ్లో ఈరోజు మార్నింగ్ క్లియర్ కట్ అన్ని టార్గెట్స్ 3 టార్గెట్స్ రీచ్ అయిపోయినాయి ఈరోజు మనకి. 3 టార్గెట్స్ 760 దగ్గర నుంచి 774 మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత కూడా పైకి వెళ్ళింది, ఆల్మోస్ట్ ఆల్ 798 దాకా వెళ్ళింది. బట్ కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడి నుంచి హర్డల్స్ ఉన్నాయి కాబట్టి 3rd టార్గెట్ బుక్ చేసుకుని మనం భారత్ ఫోర్జ్ ఎంటైర్లీ టోటల్ 3 టార్గెట్స్ అనేది మనం భారత్ ఫోర్జ్లో బుక్ చేయడం జరిగింది. దాని తర్వాత పీవీఆర్, లాస్ట్ స్టాక్ పీవీఆర్ ఏంటి అని అంటే ఇది పీవీఆర్ ఆల్రెడీ నిన్న వీడియోలో చూశారు. నిన్న ఏదైతే మనకి డౌన్ ట్రెండ్ పీవీఆర్లు ఉందో ఎంటైర్ ట్రెండ్ని మనం గ్రాప్ చేయడం జరిగింది. టోటల్ ట్రెండ్ని మనం గ్రాప్ చేసి ఆల్మోస్ట్ 15,000 ప్రాఫిట్ దాకా దీంట్లో మనం నిన్న గెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఏంటి అని అంటే పీవీఆర్ ఇంకా డౌన్ ట్రెండ్ వెళ్తుంది. అంటే లార్జర్ టైం ఫ్రేమ్స్ ప్రకారం ఇది ఇంకా డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నట్టే. అందుకనే దీన్ని మనం దీంట్లో యాడ్ చేయడం జరిగింది, మన వాచ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటి అని అంటే ఇది కూడా రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక టార్గెట్ 1 రీచ్ అయింది, బట్ అవాయిడ్ చేయడం జరిగింది. టార్గెట్ 1 రీచ్ అయిపోయింది ఇది యాక్చువల్ చెప్పాలంటే. పీవీఆర్ అనేది టార్గెట్ 1 రీచ్ అయింది కానీ తీసుకోలేదు. ఇది నాకు ఈ రేంజ్ ఎక్కువ ఉండడం వల్ల పీవీఆర్ అనేది కూడా అవాయిడ్ చేయడం జరిగింది. ఇట్లా ఏదైతే మన నిన్న వాచ్ లిస్ట్ పంపించామో ఆ వాచ్ లిస్ట్ సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ 50 to 60% నిన్న వర్కౌట్ అయింది. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా ఇది మన ఈక్విటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నిన్న మనం పంపించిన వాచ్ లిస్ట్. ఇప్పుడు మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అసలు ఈరోజు మార్కెట్లో ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్తాను నేను. నిఫ్టీ వచ్చేసి మనకి మార్నింగ్ ట్రేడ్ అయింది, అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది 17,600 దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఒక 100 పాయింట్స్ గెయిన్ అయ్యి అక్కడి నుంచి 17,000 హై ఎంత వెళ్ళింది 17,724. ఇది మళ్ళీ దీని రికవరీ అయిందని చెప్పొచ్చు. దీనికి మన యుఎస్ మార్కెట్స్ పాజిటివ్లో ఉండడం ఒక కారణం. సో ఇది మళ్ళీ రికవరీ అయింది. బట్ నిన్న వీడియోలో డిస్కస్ చేసినట్టు ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మన లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్యాంక్ నిఫ్టీది లెవెల్స్ ఏదైతే ఉందో, ఏదైతే మన మేజర్ లెవెల్ ఉందో 17,717 ఇంకా దాని కిందే క్లోజ్ అయిందని చెప్పొచ్చు ఈరోజు. 2 లెవెల్స్ ఫ్రెండ్స్, నిన్న మనం డిస్కస్ చేసినట్టే అంటిల్ అన్లెస్ ఈ లెవెల్స్ కానీ మనకి అయితే ఐదర్ అటు కానీ ఇటు కానీ ఏదో ఒక బ్రేక్అవుట్ అయితే కానీ మనకి డెసిజన్ తీసుకోకూడదు. ఇదొక లెవెల్, ఇదొక డౌన్ సైడ్, ఇదొక లెవెల్, ఓకే. ఈ రేంజ్ అనమాట ఇది. ఇప్పుడు 17,600 17,800 మధ్యలో ఈ లెవెల్ ఏదైతే ఉందో మన చార్ట్స్ ప్రకారం 17,717 అనేది. సో సస్టెండ్ అవ్వాలి, ఐదర్ పైన అయినా లేదా కింద అయినా. మనం నిన్న ఆల్రెడీ నిన్న వీడియోలో డిస్కస్ చేశాము. మన గ్యాప్ అనాలిసిస్ ప్రకారం అన్నీ కూడా మనకి ఇక్కడ హయ్యర్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో ఇది ర్యాలీ అయింది కాబట్టి ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి ఇట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాం మనము. అది కాకుండా లాంగ్ వీకెండ్ ఉంది, నెక్స్ట్ 3 days హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో కాషియస్గా ఉండడమే బెటర్. ఎట్లా మళ్ళీ తర్వాత మార్కెట్ ట్యూస్డే ఓపెన్ అయిన తర్వాత అప్పుడున్న సినారియోని బట్టి మనకు హాలిడే ఉంటుంది కానీ మీకు గ్లోబల్ మార్కెట్స్ రన్ అవుతాయి కాబట్టి అప్పుడున్న గ్లోబల్ సినారియోని బేస్ చేసుకుని అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి
మన మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది అనేది ఇంట్రాడేలో అప్పుడు డిసిజన్ అనేది తీసుకుందాము. అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా ఇది కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా సేమ్ ఏదైతే మనం నిన్న డిస్కస్ చేసామో ఫస్ట్ ఒక 15-20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ కింద డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అక్కడి నుంచి రికవరీ అయ్యి మేజర్గా మనం ఏదైతే నిన్న లెవెల్ ఏదైతే అనుకున్నామో జస్ట్ మనం డిస్కస్ చేసాం, ఇక్కడి నుంచి ఈ లెవెల్ నుంచి మనకు ఒక స్మాల్ రేంజ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడి నుంచి ఈ రేంజ్ వరకు వెళ్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఈ రేంజ్ అనేది చాలా స్మాల్ రేంజ్ అని ఎగ్జాక్ట్లీ ఆ రేంజ్లోనే ట్రేడ్ అయిందని చెప్పొచ్చు ఈరోజు. ఇది కూడా మేజర్ రెసిస్టెన్స్ దగ్గరే ఉంది 39,137 అనేది. ఇది కూడా మనకి ఏంటి అని అంటే 39,000 ఈ లెవెల్ 39,400 అండ్ కింద 38,800. ఇది కూడా మనకి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ రేంజ్ అనమాట. ఈ రేంజ్ బ్రేక్అవుట్స్ ఎటో వన్ సైడ్ వస్తే కానీ మనం డిసిషన్ తీసుకోవద్దు అంటిల్ అన్లెస్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఇంట్రాడేకి సంబంధించి ట్రేడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఓకే, ఇది ఓవరాల్గా ఈరోజు మార్కెట్ సంబంధించి. ఇలాగే మీకు స్టాక్ మార్కెట్ సంబంధించి మన తెలుగులో ఎడ్యుకేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్తో పాటు మరిన్ని ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి మన ఛానల్లో మీకు వీడియోస్ రాబోతుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్, బాయ్.